హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో అనేక నోటిఫికేషన్లు అయితే ఇటీవల రిలీజ్ చేస్తున్నారు. చాలా నోటిఫికేషన్లు అనేవి జిల్లాల వారీగా రిలీజ్ అవుతున్నాయి. మనందరికీ కూడా రాష్ట్ర స్థాయిలో ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసి అన్ని జిల్లాల వారు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చి ఆ నోటిఫికేషన్ అనేది ఒక ఎగ్జామ్ ద్వారా కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ అంతా కూడా కంప్లీట్ చేస్తే మనకి ఆ నోటిఫికేషన్ అనేది హైలైట్ అయితే అవుతుంది. అయితే ఇటీవల రిలీజ్ అవుతున్నటువంటి చాలా నోటిఫికేషన్లు అనేవి జిల్లాల వారీగా రిలీజ్ అవుతున్నటువంటి నోటిఫికేషన్లు. ఈ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి సమాచారం అనేది అభ్యర్థులకి తెలిసేలోపే కొంత టైం అయితే అయిపోతుంది. దీనికి సంబంధించి ఈ వీడియోలో మీకు కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. అంతేకాకుండా ఇప్పుడు రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్లు కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇటీవల మీరు చాలా ఛానల్స్ని అయితే ఫాలో అవుతూ ఉన్నారు. యూట్యూబ్లో చాలా ఛానల్స్లు అయితే ఉన్నాయి. అన్ని ఛానల్స్లో కూడా మీకు ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం అయితే చెప్తూ ఉంటారు. అయితే ఒక్కో ఛానల్లో ఒక్కో విధంగా హెడ్డింగ్ అయితే ఉండొచ్చు. మనకి కొన్ని ఛానల్స్ వాళ్ళు వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు, సంక్షేమ శాఖలో ఉద్యోగాలు అని హెడ్డింగ్ అయితే పెడుతుంటారు. మరికొన్ని ఛానల్స్లో అంగన్వాడీ ఉద్యోగాలు, ఆశా వర్కర్ ఉద్యోగాలు అని పెడుతూ ఉంటారు. చాలామంది కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. ఎందుకంటే వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు అంటే ఏంటి అని కొంతమంది నాకైతే కామెంట్ అయితే చేస్తున్నారు. నేను ఆల్రెడీ చెప్తున్నాను, ఆశా వర్కర్ ఉద్యోగాలు అనేవి ప్రతి జిల్లాలో కూడా రిలీజ్ అవుతున్నాయని. ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్లు కూడా మీకైతే నేను చెప్పడం అయితే జరిగింది. మీకు ఇక్కడ క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటి అంటే, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు అన్నీ కూడా ఇక్కడ ఆశా వర్కర్ల ఉద్యోగాలే. ఇంకా సంక్షేమ శాఖలో ఇటీవల రిలీజ్ అవుతున్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా అంగన్వాడీకి సంబంధించినటువంటి ఉద్యోగాలే. ఓకే, దీంట్లో మీకు కన్ఫ్యూజన్ అయితే అవసరం లేదు, చాలా క్లారిటీగానే ఉంటుంది. అయితే వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు ఎందుకు అయ్యాయి అనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. అంతేకాకుండా మీకు ఆశా వర్కర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం అనేది మనకి ఏ విధంగా లభిస్తుంది, అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం ఏ విధంగా లభిస్తుంది అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూసేయండి. ఆల్రెడీ మీకు కొన్ని జిల్లాలకు సంబంధించి సమాచారం అయితే చెప్పడం అయితే జరిగింది. ఇప్పటి వరకు కూడా మనకి ఆశా వర్కర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కర్నూలు జిల్లాలో అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ పెట్టారు. విశాఖపట్నం జిల్లాలో అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ పెట్టారు. విజయనగరం జిల్లాలో కూడా అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఆశా వర్కర్ ఉద్యోగాలన్నీ కూడా మనకి డిఎంహెచ్ఓ నోటిఫికేషన్కి సంబంధించి డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి రిలీజ్ చేస్తున్నారు. సో అన్ని జిల్లాల్లో కూడా వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్స్ అయితే మనకి పెట్టడం అయితే జరుగుతుంది. అయితే అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి మన జిల్లాలకు సంబంధించినటువంటి వెబ్సైట్స్లో పెట్టట్లేదు. కాబట్టి మీరు జిల్లాలకు సంబంధించినటువంటి న్యూస్ పేపర్స్ని ఖచ్చితంగా ఫాలో అయితే అవ్వాలి. ఇక్కడ మనకి వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు వచ్చినటువంటి న్యూస్ చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి జిల్లాకు సంబంధించినటువంటి న్యూస్ పేపర్లో ఈ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూస్తే మనకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చినటువంటి ఏర్పాటు చేసినటువంటి సచివాలయ వ్యవస్థలో ఆశా కార్యకర్తలను కూడా అనుసంధానం అయితే చేస్తున్నారు. కాబట్టి ఇవి వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు కూడా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఉన్నటువంటి ఆశా కార్యకర్తలు సచివాలయ పరిధిలోకి రాకపోతున్నారు. ప్రతి సచివాలయంలో కూడా హెల్త్ సెక్రటరీ అయితే ఉంటారు. ఆ సచివాలయ పరిధిలోని ఆశా కార్యకర్తలందరూ కూడా హెల్త్ సెక్రటరీ యొక్క పర్యవేక్షణలో విధులైతే నిర్వహించబోతున్నారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రస్తుతం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ ఉన్నటువంటి ఖాళీలు ఆశా కార్యకర్తల ఉద్యోగాలు అక్కడ ఫిల్ చేయడానికి ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లాలో కూడా మనకి ఈ ఆశా కార్యకర్తలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్రతి జిల్లాలో కూడా ప్రస్తుతానికి వార్డు సచివాలయాల్లో ఆశా కార్యకర్తల ఉద్యోగాలకు సంబంధించి ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో అక్కడైతే ఫిల్ చేస్తున్నారు. అయితే ఈ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ అనేది ప్రతి 3000 జనాభాకి కూడా ఒక ఆశా కార్యకర్తనైతే నియమిస్తున్నారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాలు అనుకోండి, అక్కడ ప్రతి 1000 మంది జనాభాకి కూడా ఒకరు చొప్పున అయితే నియమించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి ఇది ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి డీటెయిల్స్ కనుక ఈ జిల్లాలో మొత్తంగా 1060
63 సచివాలయాలు అయితే ఉండగా అందులో 179 వార్డు సచివాలయాలు ఉన్నాయి, 884 గ్రామ సచివాలయాలు అయితే ఉన్నాయి. మనకి ఈ ఆశా కార్యకర్తల ఉద్యోగాలకి అప్లై చేసుకోవాలంటే ఉండవలసినటువంటి వయసు విషయానికి వచ్చినట్లయితే 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు కూడా ఏజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే అప్లై చేసుకుంటారో ఆ అభ్యర్థి మహిళలకు మాత్రమే అవకాశం అయితే ఇస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే అప్లై చేసుకునే వాళ్ళకి మ్యారేజ్ అయితే అయి ఉండాలని చెప్పారు. ఇన్ కేస్ మ్యారేజ్ కాకపోయినా సరే కొంతమందికి వితంతువులకి, ఒంటరి మహిళలకు ఇలాంటి వాళ్ళకు కూడా ప్రాధాన్యత అయితే ఇస్తున్నారు. 10వ తరగతి అనేది ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. తెలుగు భాష అనేది చదవడం, రాయడం వచ్చుండాలి. అంతేకాకుండా మనకి వీళ్ళకి మ్యారేజ్ అయిన వాళ్ళకే ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నారు అంటే అక్కడ మనకి వీళ్ళు సేవ చేయాల్సినటువంటి విషయాలన్నీ కూడా ఆల్రెడీ మనకి హెల్త్ రిలేటెడ్కి సంబంధించిన కనుక వాళ్ళకైతే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. మొదటి నుంచి కూడా ఈ విధంగా ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే మ్యారేజ్ అయిన వాళ్ళకే మనకి ఇస్తున్నారు. అంగన్వాడీ ఉద్యోగాలైనా సరే, ఆశా కార్యకర్తల ఉద్యోగాలైనా సరే ప్రస్తుతం మనకి ఇస్తున్నటువంటి శాలరీ చూసుకున్నట్లయితే ఈ ఆశా కార్యకర్తలకు 10,000 రూపాయలు అయితే శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆశా కార్యకర్తలు చేస్తున్నటువంటి వర్క్స్ యొక్క విషయానికి వచ్చినట్లయితే గర్భిణీ పేర్లు అనేవి నమోదు చేసుకుంటూ ఉండాలి క్రమం తప్పకుండా. అంతేకాకుండా టీకాలు వేయించుకునే విధంగా చూడడం, నెలలు నిండుతున్నటువంటి సమయంలో ఆసుపత్రులకు తీసుకెళ్లి వైద్య పరీక్షలు అనేవి చేస్తుండడం, ప్రసవించినటువంటి సమయంలో ప్రభుత్వ పరమైనటువంటి ప్రోత్సాహకాలు అందించడంలో, ఆ తర్వాత శిశువులకు టీకాలు వేయించడంలో ఆశా కార్యకర్తలు ముఖ్యమైనటువంటి భూమిక అయితే పోషిస్తున్నారు. ప్రతి ఇల్లు, ప్రతి గడపకి సంబంధించినటువంటి హెల్త్ రిలేటెడ్ సమాచారం అంతా కూడా వాళ్ళకైతే తెలుస్తుంది. అసలు ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళలో ఆరోగ్యంగా ఎంతమంది ఉన్నారు, ఇలాంటి వివరాలన్నీ కూడా ఆశా కార్యకర్తలకు చాలా క్లియర్గా అయితే అర్థమైతే ఉంటుంది. కాబట్టి వీరందరినీ కూడా సచివాలయాలకి అనుసంధానిస్తే అక్కడ మనకి ప్రతి ఒక్క అభ్యర్థి అంటే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలించేందుకు అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి ఈ ఆశా కార్యకర్త పోస్టులను మనకి సచివాలయ వ్యవస్థకి అనుసంధానించడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఆల్రెడీ అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఇచ్చారు. డిఎంహెచ్ఓ ఆఫీస్లో మీరు డైరెక్ట్గా నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో. అయితే అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క ఏరియా అంటే మీ యొక్క పంచాయతీ లేదా మీ యొక్క స్లమ్ అంటే స్లమ్ లేదా వార్డులో మీకు వేకెన్సీ అయితే ఉండాలి, వార్డు సచివాలయాలు కనుక. సో మనకి గ్రామీణ స్థాయిలో కూడా వేకెన్సీస్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించి నోటిఫికేషన్లు అనేవి జిల్లాల వారీగా అయితే రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ చెప్పాను కదా, మనకి విశాఖపట్నం జిల్లాలో, విజయనగరం జిల్లాలో మరియు కర్నూలు జిల్లాలో ఈ నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేశారు. అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అంతేకాకుండా ఆ వీడియో లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ మనకి విజయనగరం జిల్లాలో కూడా మనకి ఆల్రెడీ చెప్పాను కదా, పోస్టులకు సంబంధించి న్యూస్ పేపర్లో కూడా పబ్లిష్ అయితే చేయడం జరిగింది. 25 నుంచి 45 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. వితంతువులు మరియు విడాకులు పొందిన వారికి మరియు నిరాశ్రయులకు ప్రాధాన్యత అయితే ఇస్తారు. 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు భాష చదవడం, రాయడం వచ్చి ఉండాలి. మొత్తంగా ఈ జిల్లాలో 24 ఆశా వర్కర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినట్లుగా, అది కూడా విజయనగరం, సాలూరు పట్టణ వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు డిఎంహెచ్ఓ ఎస్వి రమణ కుమారి అయితే సోమవారం ఒక ప్రకటనలో అయితే తెలిపినట్లుగా న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ చేశారు. ఆశా వర్కర్ పోస్టులన్నింటికీ కూడా మనకి వెబ్సైట్లో అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. కానీ అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అనేవి అక్కడ మండలాల వారీగా లేదా అక్కడ సంబంధించినటువంటి ఐసిడిఎస్ యొక్క ఆఫీసుల వారీగా నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేస్తున్నారు. జిల్లా స్థాయిలో ఆ నోటిఫికేషన్ అనేది వెబ్సైట్లో అయితే పెట్టట్లేదు. కాబట్టి మీ జిల్లాకు సంబంధించినటువంటి న్యూస్ పేపర్లోనే పబ్లిష్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మనకి విజయనగరం జిల్లాలో కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ విజయనగరం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్లు కూడా మీకైతే చూపిస్తాను. కావాలంటే మీరు స్క్రీన్ షాట్లు తీసుకుని అప్లై అయితే చేసుకోండి. క్వాలిఫికేషన్ వివరాలకు వచ్చినట్లయితే 21 నుంచి 35 సంవత్సరాలు అయితే ఉండాలి. అభ్యర్థులు 10th క్లాస్ పాస్ అయితే అయి ఉండాలి. అండ్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు ఆ లోకల్ ఏరియాలో నివసిస్తున్న వాళ్ళకి అవకాశం అయితే ఇస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే అర్హులు ఐసిడిఎస్ కార్యాలయంలో కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్లుగా చెప్తున్నారు. ఈ మండలంలో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, మండలాలు మరియు గ్రామాల వారీగా మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మీరు కానీ
ఎలిజిబిలిటీ అయినట్లయితే అప్లై చేసుకోండి. మీ జిల్లాకు సంబంధించిన న్యూస్ పేపర్ని కూడా మీరైతే ఫాలో అవ్వండి. ఇక్కడ మనకి విజయనగరం జిల్లాలో ఇవన్నీ కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్నింటికీ కూడా మనకు చూసుకున్నట్లయితే 20వ తేదీలోపు అప్లై అయితే చేసుకోమని చెప్పారు. అక్కడ వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల వారీగా మనకి ఈ నోటిఫికేషన్లు అయితే ఫిల్ చేయడానికి డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. మీరు ఇక్కడైతే స్క్రీన్ షాట్లు అయితే చూడొచ్చు. మీరు 13 మరియు 14 తేదీల్లో ఉన్నటువంటి న్యూస్ పేపర్స్ని ఫాలో అవ్వండి. సాక్షి అవనివ్వండి, ఈనాడు అవనివ్వండి, ఏదైనా ఒక న్యూస్ పేపర్ని 13, 14 తేదీల్లో మీరు మీ యొక్క మొబైల్లోనే ఈ పేపర్లో చూసుకోవచ్చు గ్యారంటీగా. ఆ సౌకర్యం కూడా మనకైతే ఉంది. ఇక్కడ చూడండి, బొబ్బిలి రూరల్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఆయా పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసినట్లుగా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇలాగా ప్రతి జిల్లాలో కూడా మనకి నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. అక్కడ నియోజకవర్గాల వారీగా అంటే అక్కడ ఐసిడిఎస్ ప్రాజెక్టుల వారీగా ఈ నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రతి జిల్లాలో కూడా మనకి ఈ విధంగా అంగన్వాడీ ఉద్యోగాలు అవనివ్వండి లేదా ఆశా వర్కర్ ఉద్యోగాలు అవనివ్వండి రిలీజ్ అవుతున్నాయి. 10వ తరగతితో మీరైతే అర్హత అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని జిల్లాల యొక్క వెబ్సైట్ లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే నేను ఇచ్చాను. మీకు మరిన్ని జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారం వస్తే నేను అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. జై హింద్.